హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఐరావతం. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఇంట్లోనే తయారు చేసుకునే ఒక మంచి హోమ్మేడ్ ఫేస్ ప్యాక్ అయితే చూపించేస్తాను. బేసిక్గా మనందరికీ తెలుసు కదండి, ఫ్రూట్ ఫేషియల్ ప్యాక్స్ అలాంటివన్నీ చాలా మంచిది ఫ్రూట్స్ అప్లై చేసుకుంటే మనకి. అలాగే పపాయ మనకి స్కిన్కి మంచి గ్లో తెస్తుంది, ట్యాన్ పోగొడుతుంది అని కూడా మనకు తెలుసు కదా. సో ఈరోజు పప్పాయతో ఇంకొక ఇంగ్రీడియంట్ మిక్స్ చేసేసి మీకు మంచి హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్ అయితే చూపించేస్తాను. మనం ఆర్టిఫిషియల్గా కొన్న ఫేస్ ప్యాక్స్తో కంపేర్ చేస్తే ఇవి కొంచెం మరి అంత ఇన్స్టెంట్ రిజల్ట్స్ అయితే ఇవ్వవు. వీక్లీ 2-3 టైమ్స్ అప్లై చేసుకోండి. స్కిన్కి ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ లేకుండా మంచిగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువ పడుతుంది మనకి. అండ్ ఆ ఫేస్ ప్యాక్ అయితే ఎలా చేయాలో ఇప్పుడు చూపించేస్తాను, చూడండి. ఫ్రెండ్స్, ఫేస్ ప్యాక్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి. అందులోకి 1 టేబుల్ స్పూన్ ముల్తానీ మిట్టి వేసుకోండి. ముల్తానీ మిట్టి నేనైతే బంజారాస్ బ్రాండ్ది యూస్ చేస్తున్నాను. ఇది 100% న్యాచురల్. నేను రెగ్యులర్గా ఇదే యూస్ చేస్తానండి. మీ దగ్గర ఇది లేకుంటే మీ దగ్గర ఏ బ్రాండ్ ఉన్నా పర్లేదు. ముల్తానీ మిట్టి ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇలా ముల్తానీ మిట్టి 1 టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత ఇలా పపాయ పేస్ట్ తీసుకోవాలి. నేను పపాయాస్ ఇంట్లో మనం తెచ్చుకుంటూ ఉంటాం కదండి రెగ్యులర్గా. అప్పుడు కొన్ని పీసెస్ తీసుకొని ఇలా పేస్ట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను నేను. ఇదైతే పేస్ట్ కూడా నేను మిక్సీకి ఏం వేయలేదండి, జస్ట్ స్పూన్తో ఇలా మ్యాష్ చేశాను. మీరు ఓన్లీ పప్పాయ జ్యూస్ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇలా డైరెక్ట్గా పప్పాయని ఇట్లా మ్యాష్ చేసి వేసేస్తాను. మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా వేసుకోండి. నేనైతే ఇలా పప్పాయ మ్యాష్ చేసేసి ఇందులో వేసేసి ఓన్లీ ఈ పప్పాయ పేస్ట్తో మాత్రమే నేను మిక్స్ చేస్తానండి ముల్తానీ మిట్టిని. మీరు ఇంకా వాటర్ అలా ఏం వేయకండి, ఓన్లీ పపాయాతోనే మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ అంటే ఉండలుగా అలా ఏం లేకుండా స్మూత్ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా మిక్స్ చేసేసుకొని దీన్ని ఈ పేస్ట్ని ఫేస్కి అంతా అప్లై చేసేసుకొని డ్రై అయిపోయేంత వరకు ఉంచి వాష్ చేసేసుకోండి. టైమింగ్స్ కావాలంటే ఒక 20 మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ పెట్టుకొని వాష్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, బాయ్.